ఈ కేసుని అక్రమంగా అన్యాయంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము గాంధీ ఫ్యామిలీ పైన మోపినందుకు కోర్టు సరైన సమాధానం కోర్టు కొట్టివేయడం జరిగింది. చెప్పుతో కొట్టినట్టు బీజేపీ నాయకులకు ఇదొక గుణపాఠంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీ ఫ్యామిలీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కార్నర్ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి నిందలు మోపుతూ కాలం గడుపుతా ఉన్నటువంటి బీజేపీ పార్టీలని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టులే కాదు, ఇవాళ ప్రజలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కేసులు పసిగట్టి వాళ్ళని దరిదాపులో కూడా రానియకుండా చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మేము శాంతియుతంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుని ఈడీ అక్రమ కేసులు ఈ హెరాల్డ్ పైన పెట్టిన కేసులని నిరసిస్తూ మేము బీజేపీ ఆఫీస్లోకి వెళ్ళి ధర్నా చేస్తామంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇదొక గుణపాఠంగా బీజేపీ వాళ్ళు భావించి కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని టచ్ చేయాలని చూస్తే మసైపోతారని చెప్పేసి మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాను. న్యాయస్థానం ఏదైతే ఉందో అది కోర్టు కేసు కొట్టేసింది. కానీ న్యాయస్థానం కొట్టేసినప్పుడు మీరు ఆ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేయడం ఇంతవరకు దాడి మేము ఎప్పుడు చేయలేము. శాంతియుతంగా మేము నిరసన జరుపుతున్నాం. ఒక మనిషి పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టొద్దు. ఇప్పుడు వాళ్ళు పెట్టినారు, ఏమైంది, కోర్టు కొట్టేసింది, ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి దానికి నిరసనగా అధికారం అనేది మిస్యూజ్ చేయొద్దు అని చెప్పేసి మేము వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమ కేసులను నిరసిస్తూ గాంధీ ఫ్యామిలీ వారి పైన పెట్టిన కేసులను నిరసిస్తూ అక్రమంగా పెట్టిన కేసులను నిరసిస్తూ ఇవాళ బీజేపీ ఆఫీస్ మేము శాంతియుతంగా ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అంతే. అయితే అన్న ఇప్పుడు మీరు శాంతియుతం అన్నారు కదా, ఇప్పుడు ఇది గాంధీ భవన్, అదేమో బీజేపీ ఆఫీస్. మీరు శాంతియుతం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. ఈ మధ్యలో ఘర్షణ ఏర్పడేదన్న శాంతియుతం అంటారు. ఆ పదానికి ఏమర్థం ఉందన్న? కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఘర్షణ పడదు. శాంతియుతంగా ఇగో మేము గాంధీవాదులం, శాంతియుతంగానే వెళ్తాం. మేము మాకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ పార్టీల ముందు మేము నిరసిస్తున్నాం. ఎందుకు అని అంటే అక్రమ కేసులని ఇవాళ అంత పెద్ద రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ దేశం కోసము ప్రాణాలు ఇచ్చిన ఫ్యామిలీ, వాళ్ళ దేశం కోసము సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ, వాళ్ళపైన నిందలు మోపుతూ వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. అది మాకు బాధ అనిపించి బీజేపీ వాళ్ళకు కనువిప్పు కావాలని చెప్పేసి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళ ఆఫీస్ ముందు బీజేపీ ఆఫీస్ ముందు వెళ్ళి మేము నిరసన జరుపుతున్నాం శాంతియుతంగా మాత్రమే.